హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం మసాలా ఓట్స్ చేసుకుందామండి. ఓట్స్ తోటి అంటే ఇది బ్రేక్ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్గా అయితే బాగుంటుందండి. హెల్దీ రెసిపీ కాబట్టి పిల్లలు కూడా కొంచెం వెయిట్ లాస్ అవ్వాలంటే దీన్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కాబట్టి పిల్లలతో పాటు పెద్దలు కూడా తినొచ్చండి. ఓకేనండి, ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్దాం. దానికోసం అయితే ఇలా సఫాలో ఓట్స్ తీసుకున్నానండి. కొద్దిగా కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, ఒక టమాటో చిన్నగా కట్ చేసుకున్నా, అలాగే ఒక ఆనియన్ కట్ చేసుకున్నానండి. తర్వాత కావాలనుకుంటే క్యారెట్, బీన్స్, అలాగే తర్వాత బఠానీలు కూడా యాడ్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. లేవు అనుకోండి, ఇలా ఈ తక్కువ ఐటమ్స్ కూడా, తక్కువ ఇంగ్రీడియంట్స్తో కూడా మనం ప్రాసెస్ని అది ప్రిఫర్ చేసుకోవచ్చండి. ఎలాగా మసాలాదే కాబట్టి ఇందులో ఆల్రెడీ మసాలా మొత్తం మిక్స్డ్ వెజిటబుల్స్ ఉంటాయండి. సో ప్రాసెస్లో నేనైతే ఈ కప్ అంత తీసుకుంటున్నానండి. మసాలా అది కాబట్టి మనం మసాలా ఏమి చాట్ మసాలాలు అవి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇలాగే చేసుకోవచ్చు. ఓకేనండి, ముందుగా స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకుందాం అండి. కళాయి పెట్టుకొని మనం ఓట్స్కి సరిపడా ఆయిల్ వేసుకుందామండి. మనం ఓట్స్కి సరిపడా ఆయిల్ వేసుకుందాం అండి. 1.5 స్పూన్ అంత వేసుకుందాం అండి. ఇది ఎస్పెషల్లీ వెయిట్ లాస్కి కూడా బాగా యూజ్ అవుతుంది. ఓకేనండి, ఆయిల్ హీట్ ఎక్కింది కదా, మనం కొద్దిగా జీలకర్ర వేసుకుందాం అండి. అలాగే నెక్స్ట్ కొద్దిగా ఆవాలు కూడా వేసుకుందాం అండి. 1/2 స్పూన్ అంత ఆవాలు కూడా. ఇప్పుడు ఇవి వేగుతున్నప్పుడు మనం కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాం. ఓకేనండి, ఆవాలు జీలకర్ర చిటపట్లు ఆడుతున్నప్పుడే మనం కట్ చేసుకున్న ఈ ఆనియన్స్, తొందరగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేస్తాం. నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. ఇవి కూడా సన్నగా కట్ చేసుకున్న ఒక పచ్చిమిరపకాయ. ఇది ఒక నిమిషం పాటు ఇలా వేగాలండి. వేగితేనే కొంచెం మనకి టేస్ట్ అనేది బాగా రెట్టింపు అవుతుంది. ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేగాయి కదండి, కొద్దిగా కరివేపాకు వేసుకుందాము. కొద్దిగా కరివేపాకు, ఎస్పెషల్లీ అంటే ఎక్కువ ఇందులో ఫైబరు, ప్రోటీన్స్ కూడా బాగా ఎక్కువ, ప్రోటీన్లు కూడా ఎక్కువగా ఉంటాయండి. పిల్లలు పెద్దలు కూడా, ఎందుకంటే ఇది జర్నీస్లో కూడా బాగా ప్రిఫర్ చేస్తే ఆకలి అనేది ఎర్లీగా, అంటే కొద్దిగా స్టమక్ ఫుల్ అయి ఉంటుందండి. సో ఎర్లీగా ఆకలి కూడా వేయదు. ఓట్స్ని కనుక మనం ఇలా ఈజీగా కూడా చేసుకోవచ్చు కదా, దీన్నే కనుక క్యారీ చేసుకుంటే సరిపోద్దండి. ఒక లంచ్ బాక్స్కైనా బ్రేక్ఫాస్ట్కైనా సరే దీన్ని చేసుకుంటే జస్ట్ ఎంతో కాదండి, ఒక 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది కదా, ఈజీ ప్రాసెస్ కూడా. ఇప్పుడు టమాటో కూడా వేసుకున్నాం. చెప్పాను కదండి, క్యారెట్, బీన్స్, పీస్ ఇలాంటివన్నీ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుందండి. ప్రజెంట్ అయితే నా దగ్గర అవి లేవు, సో అందుకని టమాటాని వేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాం అండి, చాలా తక్కువ. చాలా తక్కువ టైంలో కూడా ఎర్లీగా కూడా అయిపోద్దండి. మనం జర్నీస్ ఎక్కడికైనా కొంచెం స్లిప్ కానీ లాంగ్ జర్నీ చేసేటప్పుడు మనకి బ్రేక్ఫాస్ట్ చేసుకునే టైం లేకపోతే ఈజీగా ఈ ఓట్స్ని ఎలా, అదేలేండి, ఉప్మా లాగా ఇలా చేసుకుంటే మనకి తొందరగా కూడా అయిపోతుందండి. 5 నిమిషాల్లో తక్కువ టైం పడుతుంది. నెక్స్ట్ ఏంటంటే రుచి, హెల్దీ కూడానా. బయట అవుట్ సైడ్ ఫుడ్స్ కంటే మన ఇంట్లో చేసింది తింటే చాలా మంచిది కదండి హెల్త్కి. ఇంట్లో చేసి తింటే హెల్త్కి చాలా మంచిది కదా. నెక్స్ట్ మనం కొద్దిగా సాల్ట్ వేసుకుందాం అండి. ఇది సరిపడినంత సాల్ట్. ఇప్పుడు మనం ఈ ఓట్స్ కూడా వేసి ఒకసారి ఇలా మొత్తం కలుపుకుందాం అండి, వేయించినట్టుగా. దీన్ని చూసారా, ఇది మసాలా కాబట్టి మనం మసాలా ఏమీ
యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇగో పీసు, క్యారెట్ పీసులు ఇలా అన్నీ కూడా ఉన్నాయి. సో అంటే నార్మల్ ఓట్స్ తెచ్చుకున్నాం అనుకోండి, దాంతో అయితే ఇలా వెజిటబుల్స్ అన్నీ కూడా వేసి చేసుకుంటే బాగుంటుంది. దీంట్లో కూడా ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చండి. ఓకేనండి, ఇది ఒక్క నిమిషం పాటు ఇలా వేయించుకుందామండి. వేగిన తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకుందాం. ఓకేనండి, వేగింది కదా, ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుందాం. నీళ్ళు పోసుకుందాం. అదే కప్పుతో అంటే మనకి పలచగా ఉంటే బాగుంటుందండి కొద్దిగా ఇది. సో నేను 2.5 కప్స్ వాటర్ వేసుకుంటానండి. 2.5 కప్పులు. 2 కప్స్ వేసాం కదండి, ఇది కొద్దిగా యాడ్ చేసుకుందాం. ఇంకొక 1/2 కప్ అండి. దీన్ని ఒక 5 నిమిషాల పాటు మనం కొంచెం దగ్గరే ఉండి, అంటే మీడియం ఫ్లేమ్లోనే ఉంటే మనకి ఎర్లీగా కుక్ అయిపోతుంది. ఓకేనండి, దీన్ని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకుందాం అండి. ఓకేనండి, 5 నిమిషాలు అయింది కదా, చూద్దాం. రెడీ అయిపోయిందండి. ఇందులో కొద్దిగా ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందామండి. ఓకేనండి, ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా లెమన్ పీస్ నిమ్మచెక్క పిండుకొని సర్వ్ చేసుకుంటే నోటికి కమ్మగా పుల్ల పుల్లగా బాగుంటుంది కదండి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఓకేనండి, బౌల్లోకి వేసుకున్నాం కదా, ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం అండి. కావాలనుకుంటే ఎక్స్ట్రాగా ఇంకొంచెం కొత్తిమీర పైన వేసుకొని తినొచ్చండి, మన ఇష్టమే. ఓకేనండి, ఎంతో హెల్దీ అయిన రెసిపీ, హెల్దీ అండ్ టేస్టీ ఓట్స్ రెడీ అయిపోయాయండి. చెప్పాను కదండి, ఎస్పెషల్లీ వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుంది. అలాగే హై ప్రోటీన్స్, విటమిన్లు కూడా చాలా ఉంటాయండి, అధికంగా ఉంటాయి. దీన్ని ఎక్కువగా అంటే ఫుడ్ ఇప్పుడు ఎక్కువ శాతం పిల్లలు పెద్దలు అంతా డైట్ ఎక్కువ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి, డైట్ మెయింటైన్ చేయాలనుకున్న వాళ్ళు, బరువు తగ్గాలనుకున్న వాళ్ళు దీన్ని బ్రేక్ఫాస్ట్గా, అంటే డేలో రైస్ని అవాయిడ్ చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా నైట్ డిన్నర్ అయినా చాయిస్ మీ, అదే డేలో 1 టైము, 2 టైమ్స్ కాదండి, డేలో 1 టైము ప్రిఫర్ చేశారంటే ఎర్లీగా మీరు 1 మంత్లో వెయిట్ లాస్ అవుతారు. వెయిట్ లాస్తో పాటు చాలా స్లిమ్గా, స్మార్ట్గా కూడా కనిపిస్తారు. ఎనీవే, మీకు కూడా నచ్చితే కనుక ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నచ్చితే ఒక కామెంట్ కూడా పెట్టండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం.